మనం ఈ వీడియోలో చతుర్దాంశ గురించి తెలుసుకోబోతున్నాము. చతుర్దాంశ అనేది నాల్గవ స్థానం అనగా లగ్నం నుండి నాల్గవ స్థానం. అది సుఖస్థానం, వాహన స్థానం, తల్లి స్థానం, ప్రాథమిక విద్య, గృహస్థానం గురించి తెలుపుతుంది. అలాగే తృప్తి గురించి ఉమ్, గురించి కూడా తెలుపుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సింహలగ్నం అయింది. సో సింహలగ్నము, లగ్నంలో రవి ఉన్నాడు, తృతీయంలో శని కుజులు, రాహు కేతువు, దశమంలో గురువు, లాభస్థానంలో శుక్రుడు, చంద్రుడు బుధుడు ఈ విధంగా ఉన్నారనమాట. చతుర్థాంశ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి ఇక్కడ ఒక రాశిని 4 భాగాలుగా చేస్తే చతుర్థాంశ అవుతుంది. సో చతుర్థాంశ కావడానికి ఒక రాశిని 4 భాగాలుగా చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే 0 నుండి 7.30 డిగ్రీలు ఒకటో భాగం, 7.30 డిగ్రీల నుండి రెండో భాగానికి 15 డిగ్రీల వరకు, మళ్ళీ 15కి మళ్ళీ 7:30 కలిపితే 22.30, మళ్ళీ 22.30కి 7:30 కలిపితే 30 డిగ్రీలు ఈ విధంగా తయారవుతుంది అనమాట. సో సేమ్ ద్రేకాణం, ఇందాక మనము ద్రేకాణం గురించి D3 చార్ట్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఇది D4 గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సేమ్ ఉంటుంది. అక్కడ వచ్చేసి లక్ష్మీ స్థానాలు యూజ్ చేసాం కదా, 159, ఇక్కడ 14710 కేంద్ర స్థానాలు. D3 చార్ట్ లో మనము కోణ స్థానాలు యూజ్ చేస్తే ఇక్కడ కేంద్ర స్థానాలను ఉపయోగించాము. ఇక్కడ చూసినట్లయితే ఏ గ్రహం అయితే సేమ్ సేమ్ అలాగే చేయాలి, ఏ తేడా ఉండదు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సేమ్ D3 చార్ట్ లాని చెయ్యాలి. ఏ గ్రహం అయితే 0 నుండి 7.30 డిగ్రీల వరకు ఉంటుందో దాన్ని అదే రాశిలో పెట్టాలి, అనగా కేంద్ర స్థానం. ఓకే, అదే రాశిలో 1లోనే పెట్టాలి. ఇప్పుడు రవి ఉన్నాడు, 1 నుండి 7:30 డిగ్రీలో, 2 డిగ్రీలు, 4 డిగ్రీలు అలా ఉన్నాడు అనుకోండి, ఇదే రాశిలో పెడతాం. ఓకేనా? సో ఒకవేళ ఏ గ్రహం అయితే 7:30 డిగ్రీల నుండి 15 డిగ్రీల వరకు, ఇప్పుడు 14 డిగ్రీలు, 15 డిగ్రీలు ఈ విధంగా ఇప్పుడు గురుడు ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఈ గురుడు ఉన్న రాశి నుండి 4వ స్థానంలో గురుని ద్రేకణంలో సారీ చతుర్థాంశలో వేసుకోవాలి, అనగా గురుడు ఉన్న స్థానం నుండి 1, 2, 3, 4 లగ్నం ఇక్కడ ఈ స్థానంలో పడుతుంది అనమాట. అలాగే లగ్నం కూడా అంతే. D1 చార్ట్ లో లగ్నము 2 డిగ్రీల్లో పడింది అనుకుందాం, అప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇదే రాశిలో ఉంటుంది. ఒకవేళ D1 చార్ట్ లో 7:30 డిగ్రీల అంటే 10 డిగ్రీలు ఉంది అనుకుందాం, అప్పుడు ఎక్కడ వేసుకోవాలా? లగ్నం నుండి 4, 1, 2, 3, 4, అప్పుడు లగ్నము ఇక్కడ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం వేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ ఏదైనా గ్రహము 15 డిగ్రీల నుండి 22:30 ఈ మధ్యలో ఉన్నట్లయితే ఆ గ్రహం ఉన్న రాశి నుండి 7, ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, ఇక్కడ నుండి 7 అంటే ఆపోజిట్కి వచ్చేస్తాడు కదా చతుర్థాంశలో. ఈ విధంగా మనం గమనించుకోవాలి. అలాగే 2:30 డిగ్రీ, 22:30 డిగ్రీల నుండి 30 డిగ్రీలు ఈ మధ్యలో ఏదైనా గ్రహం ఉందనుకుందాం, లైక్ బుధుడు అన్న, చంద్రుడు అన్న. సో అప్పుడు దశమంలో, అనగా ఇప్పుడు బుధుడు ఉన్నాడు, బుధుడు ఉన్న రాశి నుండి 10 అంటే 7, 8, 9, 10 మేషంలో చతుర్థాంశలో D4 చార్ట్ లో వేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకుంటాం అన్నమాట. మొత్తానికి ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసేసి D1, D4 చార్ట్స్ పక్కపక్కనే వేసుకొని ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చతుర్థాధిపతి ఎవరైతే D4 చార్ట్ లో చతుర్థాధిపతి ఉంటాడో, ఉదాహరణకి ఇదే D4 చార్ట్ అనుకుందాం మనం. ఓకే, D4 చార్ట్ అనుకుందాము. D4 చార్ట్ లో చతుర్థాధిపతి ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి అనుకుందాం, మామూలుగా ఇది D1 చార్ట్, ఇది D4 చార్ట్ అనుకుందాము. చతుర్థాధిపతి, ఇప్పుడు ఈ చతుర్థాధిపతి ఎవరు? కుజుడు కదా. కుజుడు ఎక్కడ ఉన్నాడు? తృతీయంలో ఉన్నాడు.
ఇల్లుకైనా మంచిగా ఉండడానికైనా కష్టం అవుతుంది, కష్టపడాల్సి వస్తుంది. సో ఇది తృతీయం అనేది విక్రమ స్థానం కదా. సో ఈ విధంగా మనం ఆలోచించాలన్నమాట. సో చతుర్థాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు లేదా ఏ గ్రహము అయితే ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉంటే, లేదా చతుర్థాధిపతి స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, లేదా లగ్నాధిపతి స్వక్షేత్రంలో లేదా ఉచ్చ స్థితిలో D4 చార్ట్ లో ఈ విధంగా స్థితిని పొందినట్లయితే అప్పుడు వాళ్ళ D4 చతుర్థాంశ అనేది బాగుంటుంది. అనగా వాహన యోగం ఉంటుంది, మంచిగా పెద్ద ఇల్లు ఉంటుంది, సుఖశాంతులు ఉంటాయని, మంచి ప్రాథమిక విద్య మంచి గడుస్తుందని, సుఖంగా సంతోషంగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. సో ఇదండి చతుర్థాంశ గురించి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.